జానపద గీతాలతో దేశవ్యాప్తంగా పేరొందిన మైథిలి ఠాకూర్ తాజాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించారు. బీహార్ రాజకీయాల్లో అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు నెలకొల్పారు. అలీనగర్ నియోజకవర్గం ముస్లిం మెజారిటీ సీట్ నుంచి బీజేపీ నుంచి పోటీ చేసి 11,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 50% ముస్లిం మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉండే అలీనగర్లో ఆర్జేడీ సీనియర్ నేత వినోద్ మిశ్రాపై గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. హిందువులంతా తనకు తోడుగా నడిచి ఒక్కటై గెలిపించారు. 2024లో శబరి మీద పాట పాడి ప్రధాని మోదీని ఎంతో ఆకర్షించారు మైథిలి ఠాకూర్. కేంద్ర ప్రభుత్వం తొలిసారి జాతీయ స్థాయి క్రియేటర్లకు అవార్డులు ఇచ్చిన వారిలో మైథిలి ఠాకూర్ కూడా ఒకరు. మోదీ చేతుల మీదుగా కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు మైథిలి ఠాకూర్. ఆ సమయంలో మైథిలి ఠాకూర్ను ప్రధాని ప్రశంసించారు. ఇప్పుడు ఏకంగా బీజేపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు.